రేడియో మిర్చి నుంచి హేమంత్ ఇంకా అదర్స్ వచ్చి చాలా హెల్ప్ చేశారు. నాట్ జస్ట్ ఫర్ బీయింగ్ అఫీషియల్ పార్ట్నర్ కోసం అని, నాట్ జస్ట్ బీయింగ్ అఫీషియల్ పార్ట్నర్ అని కాదు, దే వెంట్ మోర్ దెన్ దాట్, దే డిడ్ మోర్ దెన్ దాట్ అండ్ రియల్లీ హెల్ప్డ్ అస్ టు నో ఏగ సినిమాకి మంచి కిక్ స్టార్ట్ ఇచ్చారండి పబ్లిసిటీతో. తర్వాత మళ్ళీ ఇక్కడ ఇన్ ఆర్బిట్ మాల్లో కూడా చేశారు అండ్ ఇట్స్ వెరీ నైస్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ హేమంత్ అండ్ థ్యాంక్ యూ రేడియో మిర్చి. సినిమాలో కూడా స్ట్రక్చర్ ఉంటుంది కానీ ఇట్స్ వెరీ వాలటైల్. ఒక క్లియర్ కట్గా ఇది మిద్దంగా ఇలా తీస్తే సక్సెస్ అవుద్ది, ఇలా తీస్తే డబ్బులు వస్తాయని చెప్పలేం. అంత గైడ్ లైన్సే ఉంటాయి, రూల్స్ ఉండవు. సో అలాంటి ఫిల్మ్ ఫీల్డ్లో ఒక రకంగా పెద్ద సాహసం, ఒక రకంగా చూస్తే దిస్ ఈజ్ ద వే టు డూ ఫిల్మ్స్. ఆ నమ్మకంతో మనం కరెక్ట్ ఎమోషన్ని కరెక్ట్గా నమ్ముకొని తీస్తే డెఫినెట్గా సినిమా ఆడదని థియరిటికల్గా తెలిసినా ప్రాక్టికల్గా చేయడానికి లాట్ ఆఫ్ మనీ ఇన్వాల్వ్డ్ కాబట్టి, లాట్ ఆఫ్ రిస్క్ ఉంది కాబట్టి ఏదో మూలన ఒక గుబులు ఉండేదండి. అదే టైంలో నమ్మకం ఉండేది, థియరీ మీద నమ్మకం ఉండేది, ఎమోషన్స్ నమ్మకం తీస్తే కొత్తదనంతో తీస్తే చూస్తారని చెప్పి. సో ఆ నమ్మకం నిజం అవ్వడం ఇంత పెద్ద రేంజ్లో, అంటే ఒక పెద్ద స్టార్తో తీస్తే ఎలాంటి ఓపెనింగ్స్ వస్తాయి అలాంటి ఓపెనింగ్స్ రావడం మా నమ్మకానికి కొన్ని చోట్ల స్టార్ హీరోల సినిమాలు దాటి కలెక్షన్లు రావడం ఈజ్ యూనో ఇట్ గివ్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండి. చాలా దీన్ని ఆనందం అని చెప్పలేం, వేరే మాటలు లేక ఆనందం అనాలి కానీ అది ఆనందం కాదండి, ఇట్స్ మోర్ దెన్ దట్. ఒక సాటిస్ఫాక్షన్, ఒక గర్వం, ఒక ప్రైడ్ అన్నీ కలిపి ఉంటాయండి. సో అలాంటి ఫీలింగ్ నాకు ఏగ సినిమా ద్వారా వచ్చింది. అలాంటి ఫీలింగ్ కలిగించినందుకు, ఈ సినిమాని ఆదరించడం ద్వారా అలాంటి ఫీలింగ్ కలిగించినందుకు, ఈ సినిమా నచ్చిన ప్రతి ఒక్కరికి, ఈ సినిమాని ప్రమోట్ చేసిన, అంటే ప్రమోట్ చేయడం మేము ప్రమోట్ చేసుకుంటాం అండి, బట్ జనాలకు నచ్చి వాళ్ళు మౌత్ టాక్ ద్వారా స్ప్రెడ్ చేస్తే దానికి మించిన పబ్లిసిటీ ఉండదు. అలాంటి పబ్లిసిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్. నాని అన్న సినిమా కంప్లీట్లీ తమిళ సినిమా అండి, తెలుగు సినిమా కాదు అసలు. దాన్ని తీసిన విధానం, దానికి డైలాగులు రాసిన విధానం, దాని షార్ట్ మేకింగు కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఏకే దానికి సంబంధం లేదు. సో నాని హిట్ అయిందంటే తమిళ సినిమా హిట్ అయింది, ఏగ హిట్ అయిందంటే తెలుగు సినిమా హిట్ అయింది. కర్ణాటకలో ఆల్రెడీ తెలుగు సినిమాలకి మంచి ఏమంటారండి మార్కెట్ ఉంది. అంతకుముందు వరకు మనకి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయండి, 40 ప్రింట్ల మించి చేయకూడదు, 50 ప్రింట్ల మించి చేయకూడదు అని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆ రిస్ట్రిక్షన్స్ తీసేసిన మూలంగా మేము 100కి పైగా ప్రింట్లు చేయగలిగాము. సో ఉన్న మార్కెట్నే ఏగ ఫస్ట్ సినిమా ఎక్స్ప్లాయిట్ చేసుకున్న ఫస్ట్ సినిమా. ఈ కాడి నుంచి మనకి కర్ణాటకలో ప్రతి సినిమాకి మంచి మార్కెట్ ఉంటుంది. ఆఫర్స్ ఉన్నాయండి. అంటే చాలా ఆనందం ఏంటంటే ఏగ రిలీజ్కి ముందు ఒక 2 కోట్లు ఇస్తాం, 3 కోట్లు పబ్లిసిటీ పెడతాం. రిలీజ్ అయిన తర్వాత ఏదో ఒక షేరింగ్ బేసిస్ పెట్టుకుందాం అన్న వాళ్ళు సినిమా రిలీజ్కి ముందు రోజు, అంటే 4 రోజుల క్రితం ఈ ఆఫర్ చెప్పిన వాళ్ళు సినిమా ఇంకా రేపొద్దున రిలీజ్ అనగా 5 కోట్లు ఓన్లీ శాటిలైట్కి ఇస్తామని వచ్చారంట. మా ప్రొడ్యూసర్స్ ఇవ్వలేదు, వాళ్ళే సొంతంగా చేసుకుంటా ఉన్నారు. చాలా ఆఫర్స్ ఉన్నాయండి హిందీలో, బట్ రకరకాల ఆఫర్స్ ఉన్నాయండి. బట్ హిందీలో ఇప్పుడున్నది ఈ వేడ్లో యాజ్ టీజ్ చేసేద్దామా లేకపోతే 2D to 3D కన్వర్ట్ చేద్దాం అన్నది స్టిల్ అవర్ ప్రొడ్యూసర్స్ ఇంకా చాలా తీవ్రంగా ఆలోచిస్తున్నారు. 2-3 షాట్లు చూసామండి కన్వర్ట్ చేసి, 2D to 3D కన్వర్ట్ చేసి చూస్తే క్వాలిటీ ఫెంటాస్టిక్గా అనిపించింది. ఏగ తాలూకు ప్రతి పిక్సెల్ కనిపిస్తుంది ఆ 3D కన్వర్టెడ్ షాట్లో. బట్ ఆ మొత్తం సినిమా అంతా కన్వర్ట్ చేయాలంటే 4 months మినిమం పడుతుంది. డిసెంబర్ కానీ రాలేం. సో చేసి డిసెంబర్లో చేద్దామా లేదంటే ఇప్పుడే చేద్దామా అన్నది ప్రొడ్యూసర్స్ డెసిషన్ అండి. ఇట్స్ స్టిల్ పెండింగ్. సీడెడ్ డిస్ట్రిబ్యూటర్ ప్రసాద్ గారు ఫోన్ చేసి రజనీకాంత్ గారు మాట్లాడతారంటే ఫోన్ ఇచ్చారు. ముందు తేరుకునే లోపల ఆయన ఫోన్ చేసి రాజమౌళి, ఫెంటాస్టిక్ రాజమౌళి, యూ హ్యావ్ రీచ్ ద స్కై అని ఆయన పద్ధతిలో ఒక నవ్వు విసిరి
1 minute మాట్లాడారు. బట్ వెరీ హ్యాపీ. బట్ సుదీప్కి ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడారు, ఆల్మోస్ట్ పావు గంట మాట్లాడారు. నాకు బాగా ఆనందం ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇండియాలో నేనే బెస్ట్ విలన్ అనుకున్నాను, నన్ను దాటేసావు నువ్వు. ఎన్నాళ్ళు ఎక్కడున్నావు నువ్వు చెన్నై రా, మన ఇద్దరం కలిసి మళ్ళీ సినిమా చూడాలన్నారు. సో దట్ ఈస్ అ గ్రేట్ ఫీలింగ్ అండి. శంకర్ గారు మాట్లాడారండి, ఆల్మోస్ట్ పావు గంట మాట్లాడారు. యూనో ఆనందం ఏంటంటే ఆయన గ్రాఫిక్స్ గురించి, సీజీ గురించి మాట్లాడాల. ఆయన మొత్తం మాట్లాడిందంతా సినిమాలోని ఎమోషన్స్ గురించి, ఎమోషన్స్కి ఆయన ఎలా కనెక్ట్ అయ్యింది, ఆయన ఎలా ఫీల్ అయింది. ఆ లాస్ట్లో ఆ మంటను అంటించుకొని పరిగెట్టడం అన్న సీన్ దగ్గర నుంచి, ఆ పుట్టడం దగ్గర నుంచి, ఆ అమ్మాయితో తన ఫీలింగ్స్ కన్వే చేయడానికి దగ్గర నుంచి షార్ట్ బై షార్ట్ డిస్క్రైబ్ చేసుకుంటూ ఆయనకి ఎందుకు నచ్చిందో చెప్పారండి. చెప్పి సినిమాని ఇక్కడతో వదలొద్దు, హిందీలోకి తీసుకెళ్ళండి, 3Dలో కన్వర్ట్ చేయండి, ఇంగ్లీష్లోకి డబ్ చేయండి, ఇంటర్నేషనల్కి రిలీజ్ చేయండి, ఎవరెవరిని కలవాలి, ఎలా చేయాలి అని మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. చేసేసి ఫోన్ పెట్టేస్తూ మళ్ళీ ఫోన్లో వాళ్ళ పిల్లలకి ఏమేమి నచ్చినాయి, ఎక్కడెక్కడ నచ్చినాయి, పిల్లలు ఎక్కడెక్కడ ఎంజాయ్ చేశారని మళ్ళీ మొత్తం అంతా చెప్పుకుంటూ వచ్చారు. అదే చెప్తున్నాను అడిగిన వాళ్ళందరికీ, ప్రభాస్ సినిమా ఎప్పటి నుంచి అంటే ప్రేక్షకులు ఇప్పుడు నాకు 2 రెక్కలు ఇచ్చారు. ఆ 2 రెక్కలు కట్టుకొని ఆకాశంలో తిరుగుతూ ఉన్నాను, అలాగే తిరుగుతున్నాను. బాగుంది, ఎగురుతున్న ఫీలింగ్ బాగుంది. కొంచెం నేల మీదకి దిగిన తర్వాత నెక్స్ట్ ప్రభాస్ సినిమా మొదలు పెడతాను. హీరోలకి రాజమౌళి అవసరం లేదండి, రాజమౌళికి హీరోలు అవసరం లేదండి. హీరోలకి కథలు అవసరం, కథలకు హీరోలు అవసరం. ఏ కథకి ఎవరు అవసరం అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కొన్ని కథలకి హీరోలు కావాలండి. మగధీరానో, యమదొంగనో, సింహాద్రినో ఎవరినో కొత్త హీరోని పెట్టుకొని చేయలేనండి. అలాగే ఈగ లాంటి సినిమాకి నాని బదులు ఒక స్టార్ని పెట్టలేను. ఒక్కొక్క కథకి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ రిక్వైర్మెంట్ని బట్టి వెళ్ళాలి. ఇక్కడ చాలా క్లియర్ కట్గా మనం ఒకటి అర్థం చేసుకోవాలండి. ఈ సెట్ స్టాండర్డ్ అండి. ఇది ఏ సినిమా అయినా సరే అది సక్సీడ్ అయిందంటే ఇండస్ట్రీలో లేకపోతే క్రిటిక్స్లో, క్రిటికల్ వర్గాల్లో ఈ సెక్షన్స్లో అంతా ఆ సక్సెస్ని డైరెక్టర్కే ఇస్తారండి. డైరెక్టర్ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ షిప్ అంటారు. బట్ ఆడియన్స్లోకి వెళ్ళేసరికి డైరెక్టర్ ఎంత కష్టపడినా ఏం చేసినా సరే అది హీరోకి వెళ్తుందండి. సక్సెస్ క్రెడిట్ అంతా హీరోకి వెళ్తుంది. అందులో మనం ఈగోలు తీసేసుకొని ఇదేంటి నేను కష్టపడితే హీరోకి పేరు వచ్చేసిందనో, లేకపోతే నాకు కాకుండా డైరెక్టర్కి పేరు వచ్చేసిందనో అని హీరోలో లేకపోతే డైరెక్టర్లో అలా అనుకోవడం అనేది ఎవరు అనుకోరు. అలా అనుకుంటారనుకొని జనాలు అనేసుకొని దాన్ని చేయడం అనవసరం అండి. ఇట్ ఈస్ సెట్. ఎప్పుడైనా సరే సినిమా సక్సెస్ అయిందంటే క్రిటికల్ వర్గాల్లో డైరెక్టర్ పేరు వస్తుంది, ఆడియన్స్లో హీరోకి పేరు వస్తుంది. అది అలాగే ఉంటుంది, ఎప్పుడు అలాగే ఉంది, ఎప్పటికీ అలాగే ఉంటుంది. యానిమేటర్స్కి ఇవ్వాలండి. సినిమాకి ఎవరైతే యానిమేషన్స్ చేశారో వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఏగతాలు ప్రతి మూమెంటు, ప్రతి కదలిక అంతా కూడా వాళ్ళు క్రియేట్ చేసిందే. ఎంత కదలిక క్రియేట్ చేస్తే ఎంత ఎమోషన్ బయటకు వస్తుంది అన్నది యానిమేటర్స్ చేతిలో ఉంటుందండి. సో ఏగ అంత బాగా యాక్ట్ చేసిందంటే క్రెడిట్ గోస్ టు యానిమేటర్స్. గొప్ప ఫీలింగ్ అండి. ఎప్పుడు ప్రతి సినిమాకి వెళ్తున్నాం, ఏదో ఒక మధ్యలో ఒక మగధీరాకో దేనికో ఒక సినిమాకి మిస్ అయ్యాను తప్ప ప్రతి సినిమాకి ఆడియన్స్ దగ్గరికి వెళ్ళి లైవ్గా పర్సనల్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటామనండి. వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంటుంది సినిమా ఎంత నచ్చింది, ఏ పోర్షన్లో నచ్చింది అనేది వాళ్ళ రియాక్షన్స్ బట్టి కొంచెం అర్థమవుతూ ఉంటుందండి. అలాగే ఎగ్జిబిటర్స్ని, డైరెక్టర్స్ని, అక్కడున్న లోకల్గా కొంచెం ఈ ప్రొజెక్షన్ రూమ్లో ఉన్న ఆపరేటర్స్ని అలా కొంచెం కలుస్తూ ఉంటాం. సో కొంత ప్రత్యక్షంగా సెకండరీ ఇన్ఫర్మేషన్ కాకుండా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది. తర్వాత సినిమాలకి అది హెల్ప్ అవుతుందని చెప్పి అలాగా వెళ్తూ ఉంటామండి. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ ఆఫ్ ద టూర్. ప్లస్ ఆల్సో పబ్లిసిటీ కూడా జరుగుతుందని చెప్పి వెళ్తూ ఉంటాం. ఈసారి పర్టికులర్గా బాగా డిఫరెన్స్ కనిపించింది ఏంటంటే జనరల్గా జనాలు ఒక సూపర్ స్టార్ పేరు అరుస్తూ ఉంటారండి. ఏదో యంగ్ టైగర్ అనో లేకపోతే పవర్ స్టార్ అనో అలా అరుస్తూ ఉంటారు. వెళ్తే జనాలు ఈగా అని అరుస్తూ ఉంటే అది దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియదు. ఏగ గురించి అరుస్తున్నారు, బట్ వాళ్ళకి అంత నచ్చిందన్న ఆనందం, ఒక విచిత్రమైన ఫీలింగ్ రెండు కలిపి. అండ్ ఆల్సో బస్సు దిగితే థియేటర్లోకి వెళ్ళగలమా లేదా అని డౌటు, థియేటర్లోకి వెళ్ళిన తర్వాత బస్సులోకి వెళ్ళగలమా లేదా అని డౌటు. అంటే జనాలు తాకిడి అంత ఎక్కువగా ఉండింది, ఇంతకు ముందు లేదు అది.
ఈ 2 డిఫరెన్స్లు బాగా చూసామండి. అండ్ ఇంకొక ఎక్సెప్షనల్లీ గుడ్ ఫీలింగ్, తాడేపల్లిగూడెంలో కింబర్లీ అని ఒక స్కూల్కి వెళ్ళామండి. ఒక 1500 2000 మంది స్టూడెంట్స్ ఉన్నారు అక్కడ, ఆర్డర్లీగా కూర్చొని ఉన్నారు. దీపు అని సింగర్ వచ్చాడండి మాతో పాటు వచ్చాడు. సో దీపుని పాట పాడతాడు, మీరు కూడా పాడతారా అని అన్నాను స్టూడెంట్స్ని. అంటే వెళ్ళిన ప్రతి చోట దీపు అరే 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 అని పాడుతుంటే ఆడియన్స్ అందరూ ఓ అని అరుస్తున్నారు, కరెక్ట్గా సింక్లో అరుస్తుంటే. సరే పిల్లలు కూడా అరుస్తారు కదా అలాగా అని చెప్పి పాడతారా అని అడిగితే వాళ్ళు రెడీ అన్నారు. దీపు పాట పాడిన వెంటనే నేనే నాని అని మొదలుపెట్టిన వెంటనే మొత్తం 2000 మంది పిల్లలు కారస్లో అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీ లైన్ ఇన్ సింక్ ఇన్ రిథమ్ పాడారండి. అది ఎంత గొప్ప ఫీలింగ్ అంటే అక్కడ ఉన్న వాళ్ళకి అర్థం అవుతుంది. అది మైకులు కరెక్ట్గా క్యాచ్ చేయలేవండి, ఆ ఫ్రీక్వెన్సీని కరెక్ట్గా క్యాచ్ చేయలేవు, లైవ్ సౌండే తెలుస్తుంది. అది చాలా చాలా గొప్పగా అనిపించింది. 2000 గొంతులు పాడుతున్నా సరే లిరిక్ క్లియర్గా వినపడుతుందంటే మనకు అర్థం అవుతుందండి ఎంత రిథమాటిక్గా పాడారు, తప్పులు లేకుండా పాడారు అన్నది. ఇట్ ఈస్ రియల్ గ్రేట్ ఫీలింగ్. అంటే సమ్ మూమెంట్స్ వి ట్రెషర్ అండి, మన లైఫ్లో ట్రెషర్ చేసుకుంటాం కొన్ని మూమెంట్స్ని. అది అలాంటి ఒక మూమెంట్. ఏగతో ఒక సినిమా తీద్దామని మొదలుపెట్టింది కాదండి, ఒక కథ ఎక్సైట్ అయ్యాము, ఆ కథలో ఏగ ఉంది. సో అలాగే ఆ కథలో నెక్స్ట్ చేసి కథలో చేమో లేకపోతే దోమో బొద్దింకో ఉందనుకోండి, అప్పుడు అలాగే చేస్తాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.